హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఇంటికి తీసుకువెళ్ళి రేషన్ బియ్యం అంటే ఇంటింటికి తీసుకెళ్ళి రేషన్ బియ్యం అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గత 5 ఏళ్లలో శ్రీకారం చుట్టింది. మొబైల్ డిస్పాన్సింగ్ యూనిట్స్ డిఎస్యు ఈ మొబైల్ వాహనాల ద్వారాగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి విధానాన్ని కొనసాగించారు. అయితే ఈ వాహనాలకి ఇక చరమగీతం పాడేటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకు అనంటే ఈ వాహనాలకు సంబంధించినటువంటి వాహనదారులు ఎవరైతే రేషన్ బియ్యాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో ఈ రేషన్ బియ్యం మాఫియాలో కీలక భూమిక పోషించేటువంటి విధంగా వీళ్ళు వ్యవహరించారు అనేటువంటి దాని మీద సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెండ్ల మనోహరు ఒక ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. అసలు వీళ్ళే మొత్తము ఈ రేషన్ మాఫియాకు కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. వీళ్ళ వల్ల ఇంకా నష్టం కూడా ఉంది. రేషన్ మాఫియా మాత్రమే కాదు, అసలు మొత్తము 9,260 వాహనాలని గత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఒక్కొక్క వాహనానికి నెలకి 27,000 రూపాయలు కడుతున్నారు. ఈ విధంగా 1,500 కోట్ల రూపాయలు నష్టం కలిగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. వీటికి సంబంధించినటువంటి విషయంలో అసలు సివిల్ సప్లైస్ విభాగాన్నే అప్పులు పాలు చేసింది గత ప్రభుత్వం. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు గత ప్రభుత్వం హయాంలో. దీనికి 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇటీవలే మేము కొన్ని బకాయిలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అసలు ఈ విధంగా ఎందుకు ఈ రేషన్ బియ్యం పంపిణీకి గతంలో చౌక ధరల దుకాణాలు ఉంటాయి, ఏదో ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేషన్ డీలర్లు. ఆ రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కార్డు హోల్డర్లందరూ బియ్యము ఇతర సరుకులు ఏవైతే ఉంటాయో వాళ్ళని తెచ్చుకునేటువంటి విధానం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నేను ఇంటింటికి పంచుతానని అవి ఎలా ఇంటింటికి తీసుకెళ్ళా రోడ్డు పైన పెట్టి ఉంచుతారు ఒక ఏరియాలో, అక్కడికి వచ్చి అందరు తీసుకోవాలి, అదైనా ఒకటే. సరే, అయితే ఎందుకు చేశారు ఈ పని? ఈ రేషన్ డీలర్లు అందరూ కూడా రాజకీయ పరంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అనుయాయుల్ని రేషన్ డీలర్లుగా నియమించుకోవడం, లేదా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వచ్చి కొంతమంది తొలగించడం, వెళ్ళని పెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉండేది. ప్రతి ప్రభుత్వం అప్పుడు కొంతమంది రేషన్ డీలర్లని తొలగించడము, లేకపోతే వాళ్ళ ప్లేస్లో వాళ్ళని పెట్టుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడు, అసలు వీళ్ళందరినీ రేషన్ డీలర్లకు ప్రాధాన్యత లేకుండా ఈ మొత్తము మొబైల్ వాహనాల ద్వారాగా పంపిణీ చేయడం, తన మనుషుల్ని ఈ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు. 2027 వరకు ఈ కాంట్రాక్ట్ ఉంది మొబైల్ వెహికల్స్కి సంబంధించినటువంటి విషయం. ఈ విధంగా కొంత ప్రజలకు ఉపయోగం లేదు. సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి విషయంలో 36,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అనేటువంటిది ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మరి వీటిని కొనసాగించేటువంటి దానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ మొబైల్ వాహనాలని 27 వరకు మరి కాంట్రాక్ట్ ఉంది కదా, కాంట్రాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాహనాలను బహుశా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్లో ఇంకేమైనా ఇతర అవసరాలకు ఉపయోగిస్తారా ఏంటి అనేది చూడాలి. పాత పద్ధతిలోనే ఈ రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి విషయంలో రేషన్ షాపులకు వెళ్ళి ప్రజలకి సరుకులు అందించేటువంటి ప్రయత్నం అయితే ఒక విధంగా ఆలోచన జరుగుతుంది. ఎన్నిటి మీద మేము క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెండ్ల మనోహర్ చెప్పుకున్నారు. బహుశా ఈ మొబైల్ వాహనాల ద్వారా బియ్యము లేకపోతే ఇతర చౌక ధరల దుకాణాల నుంచి సరుకుల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇక దీనికి చరమగీతం పాడేటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతుంది.